ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. గౌరీకుండ్లో హెలికాప్టర్ కుప్పకూలి 5గురు దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్ కేదార్నాథ్ ఆలయం నుంచి కాశీగుప్తాకు వెళ్తున్నది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలించకపోవడంతో అదుపు తప్పిన హెలికాప్టర్ గౌరీకుండ్లోని దట్టమైన అడవి ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో పైలట్ తో పాటు ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో 6గురు ప్రయాణికులు ఉన్నారు. అంతకుముందే ఆ హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ వెళ్లిందని అధికారులు తెలిపారు. తిరిగి గుప్తకాశీకి వస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. గౌరీకుండ్లో హెలికాప్టర్ కుప్పకూలి 5గురు దుర్మార్గం పాలయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, ఉత్తరాఖండ్ లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అహ్మదాబాద్ లోని ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటన మరొక హెలికాప్టర్ క్రాష్ కావడం యావత్ సర్వత్రా ఒక ఆందోళనకు గురవుతున్నారు. ఉత్తరాఖండ్ లోని గౌరీకుండ్లో హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 5గురు అక్కడికక్కడే దుర్మరణం చెందినట్టు తెలుస్తుంది. ఆర్యన్ ఏవియేషన్ చెందిన హెలికాప్టర్ కేదార్నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వాతావరణం అనుకూలించకపోవడంతో అదుపు తప్పి హెలికాప్టర్ గౌరీకుండ్లో దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అందులో ఉన్న 5గురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో పైలట్ తో పాటు ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో మొత్తం 6గురు ప్రయాణిస్తున్నట్లు కూడా అధికారులు ఇప్పటి కొద్దిసేపు క్రితం చెప్పారు. అంతకు ముందు ఆ హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ వెళ్ళిందని అధికారులు తెలిపారు. తిరిగి గుప్తకాశీ వస్తుండగా ప్రమాదం జరిగినట్లు కొద్దిసేపు క్రితమే చెప్పారు. ఘటనా స్థలానికి రెస్క్యూ సిబ్బంది పంపామని, అయితే హెలికాప్టర్ దట్టమైన అటవీ ప్రాంతాల్లో పడిపోవడంతో అక్కడికి చేరుకోవడం కొంత ఆలస్యం అవుతుందని వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా వివరాలు అయితే తెలియాల్సింది. అయితే హెలికాప్టర్ పూర్తిగా రాడార్ నుంచి అనుసంధానం కట్ కాగానే మిస్సింగ్ గా పరిగణించారు. మొదట హెలికాప్టర్ మిస్ అయిందని చెప్పేసి గుర్తించారు. తర్వాత అది ప్రమాదానికి కారణమైంది. ఆ ప్రమాదంలో దట్టమైన అటవీలో క్రాష్ అయిపోయింది. క్రాష్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పూర్తిగా అందులో ఉన్న పైలట్ తో పాటు మిగతా ప్రయాణికులంతా కూడా దుర్మరణం చెందినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఈ పూర్తిగా అడవి ప్రాంతం కావడం, హిల్ సెక్షన్ అంటే ఘాట్ సెక్షన్ ఎక్కువగా ఉండడంతో కొంత సహాయ చర్యలు కావచ్చు, దాన్ని గుర్తించడం కొంత ఆలస్యం అవుతున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు ఆర్యన్ ఏవియేషన్ చెందిన ఈ హెలికాప్టర్ కేదార్నాథ్ నుంచి గుప్తకాశీకి వెళ్తున్న క్రమంలోనే ఒక్కసారిగా వాతావరణం అనుకూలించకపోవడంతో కూలిపోయినట్లు కూడా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదంలో పూర్తిగా హెలికాప్టర్ కూడా క్రాష్ అయినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇది పూర్తిగా ఘాట్ సెక్షన్ కావడం ఒకటి, దట్టమైన అటవీ ప్రాంతం, ఈ రెండు కావడంతో కొంత సహాయ చర్యలు కావచ్చు, అది ఎక్కడ పడిపోయింది ఎక్కడ కూలిపోయింది అనే దానిపైన కూడా ఇంకా వివరాలు అయితే తెలియాల్సింది. దీనిపై ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తుకు ప్రారంభించింది. కొద్దిసేపు క్రితమే అక్కడ ఉన్న అధికారులంతా కూడా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అధికారుల బృందం అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తుంది. కానీ ఏ ప్రాంతంలో కూలిన ప్రమాద స్థలాన్ని మాత్రం గుర్తించడంలో కొంత కష్టతరంగా ఉంది. ఆ ప్రమాద స్థలం గుర్తిస్తే ఎక్కడ కూలింది, దాని గల కారణాలపైన కూడా పూర్తిగా అధ్యయనం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ లివిల్, చెప్పండి, అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి కొన్ని రోజులు కూడా కాలేదు, మళ్ళీ ఈ హెలికాప్టర్ ప్రమాదం అంటే ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి కదా, అంటే సాంకేతిక లోపం అనుకోవచ్చా, ఇంకేమైనా అనుకోవచ్చా, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే మొన్న విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా అభ్యసిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే సివిల్ ఏవియేషన్ అధికారులతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు కావచ్చు, ఇటు
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కూడా ప్రధానంగా అక్కడ దానిపైన అధ్యయనం చేస్తుంది, దానిపైన విచారణ కొనసాగిస్తుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా అక్కడ అధ్యయనం చేస్తుంది. అయితే ఈ హెలికాప్టర్ ప్రధానంగా ఘాట్ సెక్షన్ లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఉత్తరాఖండ్ అంతా కూడా గౌరీకుండ్ కావచ్చు, ఇది కేదార్నాథ్ కావచ్చు, ఇది గుప్త కాశీ కావచ్చు, ఇవన్నీ కూడా ఘాట్ సెక్షన్ మొత్తం హిల్ సెక్షన్ ఉంటుంది. కొంత దట్టమైన అటవీ కూడా ఉంటుంది. అంటే ఇది ఒకవేళ సాంకేతిక కారణమా లేదంటే ఏదైనా చెట్టుకు తాకి ఎత్తైన కొండలు ఉంటాయి, ఎత్తైన చెట్లు ఉంటాయి కనుక ఎత్తైన కొండలు కావచ్చు, ఎత్తైన చెట్లకు తాకిందా లేదంటే ల్యాండ్ అయ్యేటప్పుడు క్రాష్ ల్యాండింగ్ ఏమైనా అయిందా అనే అంశం పైన కూడా దర్యాప్తు చేసిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. సాంకేతిక లోపం కాకపోవచ్చు అనే అంచనాకైతే వస్తున్నారు. కానీ పూర్తిగా అంటే నిన్న ఏదైతే మొన్న ఎయిర్ ఇండియా విమానం 274 మంది దుర్మరణం చెందిన ఘటన ఇంకా కళ్ళ ముందే తేలియాడుతుంది. అయినప్పటికీ కూడా మరొకసారి హెలికాప్టర్ ఈ విధంగా క్రాష్ కావడం, మొన్న ఒక బాంబ్ థ్రెట్ వచ్చేసి థాయిలాండ్ నుంచి ఒక ఎయిర్ ఇండియా విమానం రిటర్న్ వచ్చి మళ్ళీ ముంబైలో ల్యాండ్ కావడం, ఇవన్నీ చూస్తే విమానయాన ప్రయాణం మరొకసారి కొంత భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉంది. పూర్తిగా ఈ విమానయాన ప్రయాణం అనేది సురక్షితం కాదా అనే అంశం పైన కూడా ప్రధానంగా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ఇట్లా మొన్న విమాన ప్రమాదం, ఇవాళ ఉత్తరాఖండ్ లోని హెలికాప్టర్ ప్రమాదం పూర్తిగా ఒక దురదృష్టమైన ఘటనగా పేర్కొంటున్నారు. మొన్న 274 మంది మరణం మరొక ముందుకి ఇవాళ మరొకసారి హెలికాప్టర్ క్రాష్ కావడంతో అందులో పైలట్ సహా 5 దుర్మరణం చెందడం పూర్తిగా ఒక ఆందోళన కలిగించే విషయం అయితే చెప్పుకోవచ్చు. దీనికి కారణాలను పూర్తిగా అన్వేషిస్తున్నారు. నిన్న ఏదైతే బోయింగ్ 737 సంబంధించి కావచ్చు, డ్రీమ్ లైనర్ సంబంధించి తనిఖీలు చేస్తున్నారు. దాని యొక్క సామర్థ్యం ఏంది, సాంకేతికమైన అంశాలపైన కూడా ఇప్పటికే కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా దానిపై దర్యాప్తు ఆదేశించారు. ఇవాళ ఈ హెలికాప్టర్ కూలిపోవడం దురదృష్టకరమైన ఘటనగా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ లివిల్.